యోరాము అనే పేరు ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, ఎన్ఐవిలో కానీ కేజీఎంస్ కానీ యోరాము అనే పేరు ఉంటుంది యెహోరాముకు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం చెప్తా. ఈ అహాబు యొక్క కొడుకు అహజ్య కదా, ఈ అహజ్య చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన అన్న అయినటువంటి యెహోరాము రాజు అవుతాడు. ఎక్కడ? పైన, అనగా ఉత్తర రాజ్యంలో, ఇశ్రాయేల్లో కావచ్చు. ఇప్పుడు మనం దక్షిణ రాజ్యం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ దక్షిణ రాజ్యంలో కూడా యెహోరాము ఉన్నాడు. చూసారా? దక్షిణ రాజ్యంలో కూడా యెహోరాము ఉన్నాడు. ఈ యెహోరాము ఎవరు కొడుకు? యెహోషాపాతు కొడుకు. అర్థవుతుందా? యెహోషాపాతు ఎలాంటి వాడు? భక్తిపరుడు. అర్థవుతుందా? కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆహాబు కొడుకు యెహోరాము ఉన్నాడే, ఇక్కడ ఉన్నటువంటి ఆహాబు కొడుకు యెహోరాము, ఆహాబు ఎలాంటి వాడు? నీచుడు. ఆహాబు నీచుడు. అలాంటి నీచు కడుపున పుట్టినటువంటి కొడుకు ఎవరు? యెహోరాము. రైట్? ఇప్పుడు మనము ఈ యెహోరాము గురించి కాదు ధ్యానం చేయబోది, ఈ యెహోరాము గురించి ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? యెహోషాపాతు కొడుకు అయినా యెహోరాము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అర్థం చేసుకుంటే ప్రవక్తల గ్రంథాలు మనం చదివేటప్పుడు కానీ, నూతన నిబంధనలు కొన్ని విషయాలు చదివేటప్పుడు కానీ మనకు బాగా అర్థమవుతాయి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా ఏం నేర్చుకుంటున్నామో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? రైట్? ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే, తాత భక్తిపరుడు, తండ్రి భక్తిపరుడు, కొడుకు నీచుడు ఎలా అయ్యాడు చెప్తారా? మళ్ళీ రిపీట్ చేయాలా? తాత భక్తిపరుడు, తండ్రి భక్తిపరుడు, కొడుకు నీచుడు ఎలా అయ్యాడు అర్థం చెప్తా. మా నాన్న ఉన్నాడా? మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నాడా? ఉన్నాడా? లేడు. ఉన్నాడు అనుకోండి కాసేపు. మా నాన్న వాళ్ళ నాన్న భక్తిపరుడు, మా నాన్న భక్తిపరుడు, సంజీవిత అయిన నేను పెద్ద నీచుని. ఎలా అయ్యాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతాం. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి ఎవరు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఆస 41 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని. ఈ 41 సంవత్సరాలు అద్భుతమైన భక్తిపరుడు. అంధకారంలో ఆసా భక్తి. ఈ 41 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడు. ఎవరు? ఆస. ఒక్క విషయం తప్పు చేశాడు. ఏంటంటే, చిట్ట చివర ఒక ప్రవక్తను బంధించాడు, గద్దించిన, హెచ్చరించిన. కానీ మిగిలిన కాలం అంతా ఎలా పరిపాలించాడంటే, తన అవ్వ అయినటువంటి మయాక, మిఖాయ విగ్రహాలను పెడితే ఆ విగ్రహాలను పాడు చేసి రాజ్యంలో ఒక ఆజ్ఞ పుట్టించాడు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి అని ఆజ్ఞ పుట్టించాడు. ఎవరు? ఆస. అంత భక్తిపరుడు. ఎవరు? ఆస. ఎంత భక్తిపరుడు అంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడు, తన రాజ్యం చుట్టూ కంచె వేసుకునేవాడు, రాజ్యంలో చక్కగా దేవుని పరిపాలన ఉండాలి అని యుద్ధం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. ఎవరు? ఆస. ఆస చేసిన ప్రార్థన కూడా మనం ధ్యానం చేశాం. అయ్యా, నువ్వే నా దిక్కు, నాకు వేరే దిక్కు లేదు, సహాయం దయచేయి అని ఆసా ప్రార్థన చేశాడా? ఆసా కొడుకు యెహోషాపాతు. ఓకే, ఈ యెహోషాపాతు కూడా భక్తిపరుడు. మీరు చూడండి కావాలంటే, యెహోషాపాతు కూడా భక్తిపరుడు. ఆసా భక్తిపరుడు, యెహోషాపాతు భక్తిపరుడు. యెహోషాపాతు కూడా ఎంత భక్తిపరుడు అంటే, తన రాజ్యంలో ఏదైనా పాపం వస్తుందేమో, తప్పు జరుగుతుందేమో అని చుట్టూ కంచె వేసుకునేవాడు. ఎవరు? యెహోషాపాతు. దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచాడు. ఎక్కడ? తన రాజ్యంలో. ఎవరు? యెహోషాపాతు. అంత భక్తిపరుడు. అయితే ఈ భక్తిపరుడు అనే యెహోషాపాతు కూడా ఒక తప్పు చేశాడు. ఏంటా తప్పంటే, ఈ యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందాడు. అంటే ఆహాబు యొక్క కూతుర్ని తెచ్చుకున్నాడు. ఆహాబు యొక్క కూతుర్ని తన కొడుకిచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు యొక్క కూతురు ఎవరంటే అతల్యా. ఏ తల్య? అతల్యా. ఇప్పుడు ఆ అతల్య గురించి, లేదా ఈ యెహోషాపాతు యొక్క కొడుకు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను. ఆస భక్తిపరుడా? భక్తిపరుడు. యెహోషాపాతు భక్తిపరుడా? భక్తిపరుడు. కొడుకు అయినటువంటి యెహోరాము నీచుడు. ఎలా అయ్యాడు అనేది ధ్యానం చేయబోతాం. చేద్దామా? చూద్దాం. బైబిల్ తీయండి. ఇప్పుడు వరకు చెప్పింది అంతా ఏంటి? ఇంట్రడక్షనే. ఇప్పుడు యెహోరాము నీచుడయ్యాడు ఎలా? మీరు భక్తిపరులు అయ్యుండొచ్చు, మీ భర్త భక్తిపరులు అయ్యుండొచ్చు, మీ తల్లిగారు భక్తిపరులు అయ్యుండొచ్చు. మీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారే, చిన్న బిడ్డలు, వాళ్ళు గనక నీచులైతే మీ భక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అంటే అదేంటన్నా, మేము పరలోకానికి వెళ్ళమా? మీ పరలోకానికి వెళ్తారు. కానీ దేవుడు మీకు ఇచ్చిన బహుమానం ఏదైతే ఉంటుందో, ఆ సంతానం ఏదైతే ఉంటుందో, వారు దేవుని దయను, దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి బిడ్డల విషయాల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మనం కూడా నీచులు అమ్ముకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ధ్యానం చేయబోతాం.
మా నాన్న భక్తిపరుడు, మా అబ్బ భక్తిపరుడు, మా అమ్మ ప్రార్థనాపురాలు, మా నాన్న సంఘ కాపరి, మా నాన్న పాస్టర్ గారు అని గర్వపడితే పనులు జరగవేడా? కుదరదు. అర్థమవుతుందా? మీ నాన్న భక్తిపరుడు అయి ఉండొచ్చు, మీ తాతగారు సేవకుడై ఉండొచ్చు, కానీ విషయం ఏంటంటే మనవాళ్ళు మనవరాలు నీచులైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలా నీచుడు ఎవరికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందా? 2వ దినవృత్తాంతుల గ్రంథం బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 21 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బాదులుగా రాజాయను. యెహోషాపాతు ఎవరి కొడుకు? ఆసా కొడుకు. ఆసా భక్తిపరుడా? భక్తిపరుడే. ఆసా చనిపోయాడా? చనిపోయాడు. యెహోషాపాతు భక్తిపరుడా? భక్తిపరుడే. చనిపోయాడా? చనిపోయాడు. వీళ్ళిద్దరూ తప్పు చేశారు, కానీ తిరిగి దేవుని అంటుకున్నారు. కానీ చిట్ట చివరి ఆసా మాత్రం తన అంధకారంలో, అది వేరే విషయం. కానీ ఒకటి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎక్కువ కాలం ఎంతో కొంత ఆత్మీయంగా దేవునికి భయపడి బతికిన భక్తులు వీళ్ళు. ఎవరు? ఆసా, యెహోషాపాతు, అనగా తన తాత తండ్రి. ఇప్పుడు యెహోషాపాతు యొక్క కొడుకు యెహోరాము రాజయ్యాడు. ఏమయ్యాడు? రాజయ్యాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. యెహోషాపాతుకు యెహోరాముతో పాటు ఇంకా కొంతమంది కొడుకులు ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి మా నాన్నగారు యెహోరాము అనుకోండి, యెహోషాపాతు అనుకోండి. ఏంటి? యెహోషాపాతు. నా పేరు యెహోరాము. మా నాన్నగారు నాన్న పేరు ఆసా. ఆసా ఉందా? మా నాన్నగారు నాన్న పేరు ఆసా, మా నాన్న పేరు యెహోషాపాతు, నా పేరు యెహోరాము. ఈ యెహోరాము అంటే నాకు తమ్ముళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? అలాగే యెహోరాముకు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళు ఎవరి పేరులో చూద్దాం ఏం జరిగిందో. 2వ వచనం. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెపట్యా అను వారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. కథలా చెప్తా. మా నాన్నగారు నాన్న పేరేం పేరు? ఎన్నిసార్లు అడుగుతున్నా అంటారేమో, అర్థమైంది చెప్తున్నా. మా నాన్నగారు నాన్న పేరేం పేరు? మా నాన్నగారి పేరేం పేరు? యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకునే నా పేరేం పేరు? యెహోరాము. యెహోరామైన నాకు సహోదరులు ఉన్నారు. ఎవరున్నారు? తమ్ముళ్ళు ఉన్నారు. అర్థమా? ఆ తమ్ముళ్ళ పేరేంటంట? యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెపట్యా ఉన్నారా? వీళ్ళందరూ మా నాన్నగారికి ఏమవుతారు? కొడుకులు అవుతారు. నాకేమవుతారు? తమ్ముళ్ళు అవుతారు. అర్థమవుతా? ఇట్లా ఉంది రాజ్యం. రైట్, మంచిది. 3వ వచనం నుంచి. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువుల అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యం ఇచ్చెను. మా నాన్న భక్తిపరుడే కదా, వాళ్ళ నాన్న భక్తిపరుడే కదా? భక్తిపరుడే. మా నాన్న భక్తిపరుడు కాబట్టి, ఒరే నేను యెహోరాము అంటే నేను పెద్దోడిని, జ్యేష్ఠుని కదా, నాకు తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈ జ్యేష్ఠుడైన నాకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఎవరు? మా నాన్న. అయితే మా నాన్న భక్తిపరుడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, అందరూ బిడ్డలు సమానంగా ఉండాలి, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో మా నాన్నగారు ఏం చేశారంటే, మిగిలిన నా తమ్ముళ్ళు ఉండారే, అజర్యా, షెపట్యా, మికాయేలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ బంగారము, వెండి, కోటలు అన్నీ ఇచ్చాడు. ఎవరికి? తమ్ముళ్ళకు. నాకేమిచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. 4వ వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యము ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలుల అధిపతుల్లో కొందరిని హతము చేసెను. ఏమన్నా అర్థమైందా? యెహోరామైన నేను మా నాన్నగారు నాకు ఇచ్చిన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి, అంటే బలపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి సహోదరులు ఉన్నారు కదా, సహోదరులను, అధిపతులను మొత్తం చంపేశా. ఏం చేశా? చంపేశా. ఎవరు? యెహోరామైన నేను. ఎవరిని చంపేశా? సొంతం తమ్ముళ్ళు చంపేశాను అనుకో, వాళ్ళ ఆస్తి, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు? మనకైతారు. ఇంకా అది మ్యాటర్. ఎవరు? యెహోరాము అలా చేశాడు. మళ్ళీ చదువుతారు 4వ వచనం. ఇప్పుడు చదువుతాం 4వ వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలన ఆరంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ, అందరినీ ఇశ్రాయేలుల అధిపతులలో కొందరిని హతము చేశాను. అర్థమవుతుందా? సహోదరులు మొత్తం చంపేశాడు, అధిపతుల్లో కొందరిని చంపేశాడు. అధిపతుల్లో ఎవరైతే నా మాట వింటారో వాళ్ళని మాత్రం బతికినిచ్చాడు. అర్థమైందా? 5వ వచనం. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ళు వాడై అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. 8 సంవత్సరం. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని, ఎవరిని పెళ్లి చేసుకొని? ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. యెహోరాము అంత నీచాతి నీచంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే,
ఆహాబు యెజబేలుకు పుట్టినటువంటి కూతురు ఎవరు? అతల్య. ఈ అతల్య ఈ యెహోరామును పెళ్లి చేసుకుంటుంది. ఈ అతల్యనే యెహోరామును చెడగొడుతుంది. అర్థమవుతుందా? ఈ అతల్య వల్ల యెహోరాము ఏమవుతాడు? నీచుడవుతాడు. ఇప్పుడు అర్థం చెప్తా. మా నాన్నగారు భక్తి ఆశ, మా నాన్నగారు భక్తిపరుడు, సంజీవ్ తేజ నేను నీచుడు అనగా నాకు రాబోయే భార్య ఉంటుంది కదా, ఉంటుందా? ఆమె ద్వారా నేను నాశనం అయిపోయే అవకాశాలు అది. కాబట్టి మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఏంటిది? మిక్సీ కుక్కర్లు కాదు, మన ఇంటికి తెచ్చుకోబోయే భాగ్యస్వామి విషయంలో కూడా మన జీవితాల్లో చాలా విలువైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు భక్తిపరుడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, నీ జీవితంలో నీకు రాబోయేటువంటి భాగస్వామి గనక నీ ఆలోచనలకు నీ సిద్ధాంతాలు కనుక లోపడకపోతే కనుక కుటుంబము వంశము నాశనం అయిపోతుంది. ఇప్పుడు చాలా చేస్తారండి. ఇప్పుడు నా భార్య అతల్ని అనుకో, ఈ నా తమ్ముళ్ళను చంపాలనే సలహా కానీ రాజ్యాన్ని స్థిరపరచుకోవాలన్న సలహా కానీ ఎవరిచ్చారు తెలుసు? యెహోరాముకు అతల్య ఇచ్చింది. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, అతల్య ఇచ్చినటువంటి ఆలోచన, అతల్య చేసినటువంటి ప్రోత్సాహం వల్ల యెహోరాము భక్తిపరుడైనటువంటి తాత, భక్తిపరుడైన తండ్రికి పుట్టినటువంటి మనవడైనటువంటి యెహోరాము ఇంత నీచాతి నీచంగా తమ్ముళ్ళను చంపడానికి కారణం ఎవరంటే భార్య. ఏమండి, నీ తమ్ముళ్ళు ఉంటారు కదా, అనగా నా మరుదులు ఉన్నారు కదా, మరుదులు అవుతారు కదా అతల్యకు, నా మరుదులు ఉన్నారు కదా, వాళ్ళు వేసేసావనుకో రాజ్యం మనకి ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. వాళ్ళు వేసే అని చెప్పింది ఎవరు? అతల్య చెప్పిన మాటకు లోబడి యెహోరాము అనే వ్యక్తి భయంకరమైన నీచాన్ని గుండా వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యెహోషాపాతు కూడా ఒక తప్పు చేశాడు. తన కొడుకైనటువంటి యెహోరాముకు ఉన్నతమైనటువంటి భార్యను కానీ ఉన్నతమైనటువంటి వంశం నుంచి భార్యను తీసుకురావాల్సింది పోయి శాపగ్రస్తమైన కుటుంబం నుంచి బిడ్డను తెచ్చుకున్నాడు. ఆ బిడ్డ తన వంశాన్ని, తన కుటుంబాన్ని ప్రభావితం చేసి నాశనం చేసింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గుర్తుపెట్టుకోండి, జీవితంలో అతి ప్రాముఖ్యంగా 2 నిర్ణయాలు ఉంటాయి. జీవితంలో అతి ప్రాముఖ్యమైన 2. ఈ 2 నిర్ణయాలు తప్పు చేశారనుకో జీవితకాలం అంతా యుగ యుగాలు బాధపడాల్సి వస్తుంది. అలా చెప్తున్నా, జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు 2. ఎన్ని? 2. ఈ 2 నిర్ణయాల్లో ఒక నిర్ణయం లోక సంబంధమైంది, ఇంకొక నిర్ణయం పర సంబంధమైంది. ఈ 2 నిర్ణయాలు కనుక నువ్వు పొర్రపాటులో తప్పు చేస్తే కనుక, మొదటి నిర్ణయం తప్పు చేస్తే 50, 60, 70 ఏళ్ళు నరకం అనుభవిస్తావు. ఇంకొక నిర్ణయం కనుక తప్పు తీసుకుంటే యుగ యుగాలు నరకం అనుభవిస్తావు. ఎన్ని నిర్ణయాలు? 2 నిర్ణయాలు. మళ్ళీ చెప్తున్నా, యవనస్తులు చాలా జాగ్రత్తనండి. ఈ 2 నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తనండి. ఏంటి నా 2 నిర్ణయాలు అంటే, 1 మీ వివాహ విషయం. ఎందుకంటే నువ్వు 22, 23, 24, 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతావు అనుకో, మిగిలిన 40, 50 ఏళ్ళు నువ్వు సంతోషంగా నువ్వు గడపాలంటే, ఆనందంగా సంతోషంగా సుఖవంతమైన జీవితం జీవించాలంటే నువ్వు చేసుకోబోయే వివాహం చాలా చాలా విలువైంది. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొంటున్నావు, స్థలం కొంటున్నావు, ఆస్తి కొంటున్నావు. పొరపాటు జరిగింది అనుకుందాం 10 లక్షలు పెట్టి నీ అన్న ఇల్లు కొన్నా, స్థలం కొన్నా. ఆ స్థలం మంచిది కాదంటే, డీకేట్ అంటే, లేదంటే ఇంకోటి మోసం ఉందండి అన్నారు అనుకో, పోతే 10 లక్షలు మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోతే 5 సంపాదించుకోవచ్చు. అవునా? అదే గనక నువ్వు కట్టుకునే భార్య నీచురాలో, నీకు మోసం చేసేదో, పాపమో, నీ భర్త నీచురాలో, తాగుబోతో, వ్యభిచారం అనుకో జీవితం అంతా నరకం అనుభవించాలి. నీ భార్య అనుకుందాం, నీ కళ్ళ ఎదుటి వ్యభిచారం చేయడమో, పాపం చేయడమో, త్రాగుడో, వ్యభిచారం అనుకో. నువ్వు కట్టుకున్న భార్య, ఆమెను చూసిన ప్రతిసారి కల్లా నీకేం గుర్తొస్తుంది? సంతోషంగా ఉండగలుగుతావా? ఆనందంగా ఉండగలుగుతావా? ఉండలేవు. నేనేం చెప్తున్నానంటే, ఈ భూమి మీద మనిషి తీసుకునే 2 నిర్ణయాలు అతి ప్రాముఖ్యమైనది. మొదటిది నీ వివాహ విషయంలో, నువ్వు ఎన్నుకునే భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవు. 2వది నీ ఆత్మీయ రక్షణ, నీ ఆత్మ రక్షణ. నువ్వు రక్షణ పొందాలా, రక్షణ పొందద్దా? ఈ 2 నిర్ణయాలు చాలా విలువైంది. 1 నీ మిగిలిన 70, 40 సంవత్సరాల జీవితాన్ని మీద ఆధారపడితే, 2వ నిర్ణయం నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో ఉండాలా, నరకంలో ఉండాలా. ఈ 2 నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మిగతాది చదువు కానీ, నువ్వు చదువు ఉందా లేదుందా, లేదంటే నీ డబ్బు ఉందా, ఆస్తి ఉందా లేదా, పొయ్యిందా, ఇవన్నీ సెకండరీ. కానీ గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఆస్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, చదువు లేకపోయినా, నువ్వు కట్టుకున్న నీ భార్య ఉంది తెలుసా, నువ్వు కట్టుకున్న నీ భర్తను చూసావా, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ సమస్యలు నీకు తోడున్నాడు అనుకో, దానికి మించిన ఆనందం ఒకటి ఉండదు. ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదులే అబ్బా, ధైర్యంగా ఉండు అని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు సార్, ప్రేమతో ఉంటారు సార్. అలాంటి బంధం, అలాంటి బంధుత్వం, అలాంటి తోడు దొరకడం గొప్ప భాగ్యం. అందుకనే సామెతల గ్రంథంలో మాట ఉంది, రెడీ చెప్తారా? గుణం భలే గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తులేదా? గుణవతైన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే శ్రేష్టం. అర్థందా? గుణవతైన భార్య దొరుకుట అరుదంట. సో అటు దొరికినవాడు ముత్యం దొరికినట్టు అదృష్టం.
సో ప్రభువా, ఆ అదృష్టవంతుడు నేను అవ్వాలని ఆయన, ఆ గుణవత్తైన భార్య ఎక్కడుందో అర్జెంటు తోలుకొని వచ్చే ప్రభువా ప్రార్థన చేసుకోండి. అలాగే మీరు కూడా మీ జీవితకాలంలో, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిజం చెప్తున్నా, జోక్ చెప్పట్లా, సిరీస్ చెప్తున్నా, మన జీవితంలో చేసుకోబోయే భార్య మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అబ్రహాము తన కొడుకైనటువంటి ఇస్సాకు, అబ్రహమా రా నేను దీవిస్తా, నీ సంతానాన్ని దీవిస్తా అన్నాడా? అబ్రహాము తన కడుపును పుట్టిన ఇస్సాకుకు ఇక్కడ ఎక్కడే కానీ నా బిడ్డకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బిడ్డొద్దు, నా ఊరికెళ్ళు. చూడండి ఆదికాండం 21 చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, ఏం చేయక? పెళ్లి చేయక. మీకేమైనా అర్థమవుతుందా? అబ్రహాంకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పేరేంటి? ఇస్సాకు. నాకు దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు. ఎవరు? దేవుడు. నన్ను దీవించిన నా దేవుడు నా కొడుకు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆ దీవెన పొందుకోవాలంటే నా కొడుకును చేసుకోయే భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థం కలదా? ఇంకో మాట చూపిస్తుంది చూడండి. ఇదే ఇస్సాకు భార్య ఎవరు? రెబెకా. ఇస్సాకు పుట్టిన కొడుకులు ఎంతమంది? 2, ఏశావు, యాకోబు. ఈ ఏశావు కానానీయుల స్త్రీలకు పెళ్లి చేసుకుంటాడు. చూడండి, కాలం చూపిస్తాను 26:34. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తియుడైన బెయారి కుమార్తెయగు యహదీతును, ఇతీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమాతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలగజేసిరి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరు వాళ్ళు? ఏశావు యొక్క భార్యలు 2, వాళ్ళు కోడన్లు. ఎవరికి? ఇస్సాకు, రెబెకాకు. ఆ కోడన్లైనటువంటి వీళ్ళు అత్తా మామను భయంకరమైన మనోవేదన కూడా నడిపించారట. గుర్తుపెట్టుకోండి. అందుకని బైబిల్లో మాట ఉంది, 3 రాళ్ళతో కాపురం చేయడం కంటే మిద్ది మీదికి వెళ్ళి ఒక మూలం కూర్చోవడం మేలని ఏడ ఉంది బైబిల్లో, అవునా? అప్పుడప్పుడు మిద్ది మీదికి వచ్చి ఏరా అంటే మనసు బాగాలేదు, ప్రశాంతత లేదు అని. ఇప్పుడైతే మిద్దులు లేవనుకో, అందరూ బార్లెంబడి తిరుగుతూ అంటారు. ఎందుకు బార్లెంబడి తిరుగుతా అంటే ఇంటికి పోతే గయ్యాలతో కాపురం చేయడం కష్టంగా ఉందని. నేను ఎందుకు మాట్లాడతానంటే, దేవుడు నమ్ముకున్న మనం, దేవుడిని ఆశ్రయించిన మనం, దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. నా దీవెన, నా ఆశీర్వాదం తరతరాలు ఉండాలంటే, నాకు రాబోయే భార్య కావచ్చు, నిన్ను కట్టుకోబోయే భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఆ దీవెన ఉండాలంటే ఎన్నుకునే ఎన్నిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమవుతుందా? ఆసా భక్తిపరుడు, యెహోషాపాతు భక్తిపరుడు, ఆయన కడుపును పుట్టిన యెహోరాము నీచుడయ్యాడు. కారణం ఏంటంటే భార్య ప్రభావం. ఎంతోమంది నిజం చెప్తున్నా, చాలామంది యవనస్తురాలు, నాకు తెలిసిన ఒక సిస్టర్ సాక్ష్యం నేను విన్నా, హైదరాబాద్లో ఉంటుంది. తల్లి తండ్రి భక్తిపరులు, సేవకులు, మందిరానికి వెళ్తున్నవారు. ఆ అమ్మాయి ప్రేమించింది ఒక అబ్బాయిని హైదరాబాద్లో. ప్రేమించిన తర్వాత అబ్బాయి ఉండి పెళ్ళి కాకముందు, అయితే నువ్వు పెళ్ళి అయిన తర్వాత కూడా మందిరానికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు అని చెప్తారు మొదట్లో. ఇప్పుడు పెళ్ళి కాకముందు, ఎందుకంటే చేసుకోవాలి ఫస్ట్ పెళ్ళి అవ్వాలి, తర్వాత సంగతి తర్వాత మనం ఎట్ట కావాలంటే ఉంచుకోవచ్చు. ఏంది అప్పుడు మనం కావాలంటే కడ్డీనే ఉంచవచ్చు, ఐరన్ ఉంచవచ్చు, ఏమైనా ఉంచవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ముందు చెప్తారు, పెళ్లికి ముందు మందిరానికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు, ఏమన్నావు అని అంటారు. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది ఏంటంటే భర్త మందిరానికి పంపించట్లా, ప్రార్థన చేసుకోబోద్ది, ఇంట్లో కూడా బైబిల్ చదువుకోవని ఎట్లా బాధపడుతుంది, వేదన పడుతుంది. తన ఆత్మ ఇంచుమించు 10 ఏళ్ళు నరకం అనిపించింది. ఎన్నేళ్ళు? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నరకం అనిపించింది. దేవునితో మాట్లాడలేక, బైబిల్ చదువుకోలేక, మందిరానికి వెళ్ళలేక వేదన. నిజమైన ఆత్మీయుడు, మారు మనసు రక్షణ పొందినవాడు ఉండలేడు. ఎందుకంటే మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదా, ఆ పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. ఆ మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా ఆయన మొరపెడతా అంటాడు. కనీసం నీ శరీరం మోకాలు ఉండకపోయినా కూడా నువ్వు నడుస్తున్నా, ఆటోలో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నీ తెలియని బాధ, వేదన వెంటాడుతుంది. ఎందుకంటే నీ గుండెలో ఆయన ఉన్నాడు కదా, ఆయన అట్లా 12 సంవత్సరాల నరకం అనిపించింది. కారణం ఏంటి తెలుసా? తాను ఎన్నుకున్న ఎన్నిక, తను కట్టుకున్న భర్త, తను కట్టుకోబోయే భార్య. అందుకే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా. అందముందనో, డబ్బు ఉందనో, హోదా ఉందనో మోసపోకండి. యెహోరాము నీచంగా దిగజారిపోవడానికి, తన సొంత తమ్ములనే చంపడానికి కారణం ఎవరు? భార్య ప్రభావం. ఎవరా భార్య? అతల్య. అంత నీచురాలు. అర్థమవుతుందా? అదే అబ్రహాము జ్ఞానం కలిగిన వాడు కాబట్టే, నన్ను దీవించిన నా దేవుడు నా కొడుకైన ఇస్సాకును దీవించాలంటే ఈ కానానీయుల కుమార్తె వద్దు. ఎందుకు? ఈ కానానీయులకు ఒక డబ్బు ఉంది, విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళు చంటి బిడ్డలు బలిచ్చే వాళ్ళు. వద్దు, ఇక్కడ సంస్కృతి వద్దు, ఇక్కడ ఆచారాలు, ఇక్కడ పద్ధతులు నా బిడ్డ కంటకూడదు. నా బిడ్డ ఉన్నతంగా ఎదగాలంటే, నా బిడ్డకు సంబంధించిన కుటుంబం ఒకటి ఉంది, వెళ్ళి అక్కడికి, ఎలియాజరు పో. అప్పుడు అద్భుతమైన మాట, నాకు బలిష్టమైన మాట. అప్పుడు ఎలియాజరు అడుగుతాడు, అయ్యా ఆమె రాకపోతే ఎవరామా? నీ కొడుకు అయినటువంటి ఇస్సాకుకు కాబోయే భార్య నాతో పాటు రాకపోతే?
హైలైట్ మాట ఏమంటారు తెలుసా? ఎలియాజరు నన్ను నడిపించిన నా దేవుడు, జీవం కలిగిన నా దేవుడు నీకు ముందున్నాడు. అద్భుతమైన మాట, బలుంటుంది మాట. నేనేం మాడుతానంటే, దేవుడి మీద ఆధారపడ్డామనుకో ఇంతకాలం, నీకు ముందు ఆయన నడిపిస్తాడు. అబ్రహాం కుమారుడు నడిపించాడా లేదా? నడిపించాడు. మనల్ని నడిపిస్తాడు. మన తొందరపాటుతనం కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, కళ్ళతో చూసే అందం కావచ్చు, చెవులతో వినే మాటలు కావచ్చు, వీటికి పడిపోతాం. జాగ్రత్త, ఆ పొరపాటు చేయకండి. ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం నువ్వు కాపాడుకున్న ఆత్మీయత పోగొట్టుకుంటావు. అబ్రహాం జ్ఞానం కలిగిన వాడు కాబట్టి తన ఆశీర్వాదం తన కొడుకు రావాలంటే తను ఎన్నుకున్న తన భార్య. అర్థవుతుందా? మర్చిపోకండి. సో యెహోరాము పాడైపోవడానికి, నీచుడైపోవడానికి కారణం ఎవరు? అతల్య. ఎవరామా? అతల్య. అర్థమవుతుందా? అయితే ఇంత చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అరే ఆసా భక్తిపరుడే, యెహోషాపాతు భక్తిపరుడే, యెహోరాము ఇలా అయ్యాడే అనుకుందాం. మా నాన్న భక్తిపరుడు, మా నాన్నగారు భక్తిపరుడు, మరి నేను ఇంత నీచానికి ఒడికొడుతుంటే ఊరుకుంటాడా? కొట్టాలని కూడా దేవుడు, కొట్టాలని కూడా, హెచ్చరించాలి, గద్దించాలి, శిక్షించాలి అని కూడా, ఏ తండ్రి అయినా సరిచేయాలి అని కూడా. అరే వీళ్ళ నాన్న మంచోడుగా, ఈ అబ్బాయి ఎందుకు ఇట్టయ్యాడు, అరే వీళ్ళ తాతగారు మంచోడే, ఈ అబ్బాయి ఎందుకు ఇట్టయ్యాడు అని జాలేస్తుందా? వేస్తుందా? వాడు చెప్పిన మాటకి వినకపోతే బాధ కూడా వేస్తుందా? వేస్తుంది. దేవుడు చూసినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు 2వ దినవృత్తాంతల గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం, త్వరగా ముగిచేస్తాను. 2వ దినవృత్తాంతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము, కనిపిస్తుందా? ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. ఒకరి తలపెక్కెత్తండి. ఆహాబు కుటుంబం, ఆహాబు సంతతి ప్రవర్తించడానికి కారణం ఎవరు? అతల్య అక్కడి నుంచి వస్తూ వాళ్ళ ఆచారాలు తీసుకొని వచ్చింది, వాళ్ళ పద్ధతులు తీసుకొని వచ్చింది. మీకు గుర్తుందా? ఆహాబు కూడా పతనం అవ్వడానికి యెజబేలు తన ఊరు నుంచి వస్తూ తన ఆచారాలు, తన పద్ధతులు తీసుకొని వచ్చి ఆహాబును పాడు చేసింది. ఆహాబు యెజబేలు పుట్టినటువంటి అతల్య ఈమె వస్తూ ఆమె ఆచారాలు, ఆమె పద్ధతులు తీసుకొని వచ్చి యెహోరాము కూడా అంటకట్టింది. మీకైనా అర్థవుతుందా? అందుకని చాలామంది తమ జీవితాల్లో రాబోయే స్నేహితుడు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కూడా చూసుకోండి. మీ స్నేహితుల ప్రభావం మీ మీద ఉంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ జోకులు, వాళ్ళ పరహాసాలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు మీ మీద ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. సో మీరుంటున్నటువంటి స్నేహితులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నేను ప్రభావితం చేస్తారు. చెడు మరింత ఎక్కువ ప్రభావితం చేస్తుంది మంచి కంటే. అర్థవుతుందా? చెడ్డవారితో సవాసం ఉండడం దేవుని సేవకులంగా, దేవుని బిడలంగా, దేవుని చిత్తం కాదు. ఒకవేళ అలా ఉంటే అతల్య ప్రవర్తన, అతల్య యొక్క ఆలోచనలు, అతల్య యొక్క ప్రవర్తన యెహోరాము మీద ప్రభావం చూపింది, యెహోరాము మీద పడింది. ఇప్పుడు యెహోరాముతో దేవుడు ఏమంటాడో చూద్దాం. 7వ వచనం. అయినను యెహోవా తమ్ములను చంపుతుంటే, ఇంత నీచమైన కార్యం చేస్తుంటే, 7వ వచనంలో అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకు నిత్యము దీపముంచెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనసు లేక ఉండెను. సొంత తమ్ముళ్ళు చంపుతుంటే, రాజ్యంలో ఇంత విచ్చలవిడిగా జరుగుతుంటే దేవుడైన యెహోవా చూసి ఓర్చుకున్నాడు, సహించాడు. కారణం ఏంటి తెలుసా? దావీదుకు మాట ఇచ్చాడు. దావీదు ఎంత ప్రేమగా నాకు బాగా అనిపిస్తుంది ఈ మాటలు. తండ్రి ఎవరో భక్తిపరుడు, తండ్రి భక్తిపరుడు. ఈరోజు చాలామంది యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నా మాకేం కాదులే అనుకునే కారణం ఏంటంటే నీ తల్లో నీ తండ్రో ప్రార్థన, వాళ్ళ భక్తి. వాళ్ళు అనుకుంటుంటారు విచ్చలవిడిగా తిరిగినా ఏం జరిగినా కాదు అని. కానీ కారణం ఏంటంటే నీ తల్లి నీ తండ్రి భక్తిపరులు. క్షమించండి, ఇంగ్లాండ్ దేశంలో. సో అదోనీరామ్ జడ్సన్ యొక్క కొడుకు ఇంగ్లాండ్ దేశంలో ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎంతో మంది జనాలు వచ్చారు. ఎవరిని చూడడానికంటే అదోనీరామ్ జడ్సన్ యొక్క కొడుకుని చూడడానికి, ఆయన వాక్యాన్ని, ఆయన పరిచయం వినడానికి. ఎవరు వచ్చారు? బోల్డంత మంది జనం వచ్చారు. ఈ అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన చైనా దేశానికి యవ్వన కాలంలో వెళ్ళి చైనా భాషను నేర్చుకొని అనారోగ్య పరిస్థితులు, రక్త విరేచనాలు అంట తెలుసా? రక్త విరేచన, రక్తం పడుతుంది మోషన్లో, రక్త విరేచనాలు, అనారోగ్యము, జ్వరము, భయంకరమైన రోగాలు గుండా వెళ్తూ సేవ చేశాడు, పరిచర్య చేశాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. అక్కడ నుండి చైనా భాషలో బైబిల్ తర్జుమా చేశాడు. ఎవరు? అదోనీరామ్ జడ్సన్. వాళ్ళ భార్య కూడా ఎన్నో కష్టాలు, నిందలు, బాధలు పడి చైనా దేశంలో అద్భుతమైన సేవ చేసి అనేక మంది సంఘాలు కట్టి కొన్ని 10 మంది సేవకులను తయారు చేశాడు. ఎవరు? అదోనీరామ్ జడ్సన్. ఆయన కడుపును పెట్టిన కొడుకు ఇంగ్లాండ్ దేశంలో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కు బోల్డ్ అంతమంది వచ్చారు. ఎందుకు? ఆయన చూద్దామని, ఆయన వాక్యం విందామని. ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఎవరంటే అదోనీరామ్ జడ్సన్ కొడుకు ఏమంటాడంటే, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ రోజు అదోనీరామ్ జడ్సన్ యొక్క కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడంటే నా కొరకు ఒక ఆయన బహుగా కష్టపడ్డాడు, నా కొరకు ఒక ఆయన బహుగా ప్రార్థించాడు. ఆయన నా తండ్రి. మా నాన్నగారిని బట్టి ఈరోజు నాకు ఈ స్థాయి వచ్చింది.
నా తండ్రి ప్రార్థన బట్టి, నా తండ్రి చేసిన పరిచర్యను బట్టి నాకు ఈరోజు స్థాయి వచ్చింది అని ఇంగ్లాండ్ దేశంలో అదోనిరామ్ జడ్సన్ కొడుకు ఆ మాట అన్నాడు. నువ్వు ఈరోజు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావంటే యవనస్తులారా, నీ తల్లి నీ తండ్రి ఒంటరిగా మోకాళ్ళ మీద పడి మొరపెడుతుంటాడు. వాళ్ళు కడుపు మార్చుకొని వీళ్ళు మార్చయ్యా అని అంటారు. నువ్వు ఎన్నిసార్లు విచ్చలవిడిగా తిరుగుతున్నా నీకేమీ కాలేదంటే, నువ్వు ఇంకా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నావు అంటే నీ వెనక ఎవరో ప్రార్థన చేస్తున్నారు. నీ భార్య కానీ నువ్వు విచ్చలవిడిగా తాగి తిరుగుతుంటే, రోడ్ల పడి పడుతుంటే, ఈగా నువ్వు ఉన్నావంటే ఆరోగ్యంతో నీ భార్య నీ కొడుకు మోకాళ్ళ మీద పడి ఒంటరిగా ఏడుస్తుంది కాబట్టి, నీ భార్య ఏడుస్తుంది కాబట్టి నువ్వు ఇంకా మోకాలు ఆరోగ్యంగా ఉన్నావు. నీ భర్త ఏడుస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు. రీసెంట్గా ఒక తల్లి ఫోన్ చేసింది. 16 నెలలు బతుకుతుందంట. 16 నెలలు. చెస్ట్ క్యాన్సర్ అంట. ఏ దేశానికి వెళ్ళినా బాగుపడేది లేదు. ఏ క్యాన్సర్? చెస్ట్ క్యాన్సర్. అలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త. యెహోరాము దేవుడు చూశాడు. యెహోరామును గద్దించాలనుకున్నాడు, కోపం అయితే వచ్చింది, కానీ ఆగాడు. ఎందుకు ఆగాడు? అయినను దావీదు నిమిత్తం. ఈరోజు సంజీవ్ తేజ నిన్ను శిక్షించాల్సి వచ్చినా, కొట్టాల్సి వచ్చినా, గద్దించాల్సి వచ్చినా ఎందుకు ఆగాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వము నుండే ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇయ్యా, ఇంకొక మారు చూద్దామయ్యా, ఇంకొక సంవత్సరం వీడికి ఇడిదిద్దామయ్యా, ఫలాలు ఫలిస్తాడేమో. సో కాబట్టి దేవుడు ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే మన భక్తి బరులమనో, ఆయన చూడలేదనో, ఆయన ఏమనడనో కాదు. ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. ఎవరో ప్రార్థన చేస్తున్నారో, నీ తల్లో, నీ తండ్రో, నీ భర్తో, నీ భార్య. అందుకని నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు. మర్చిపోవద్దు. ఆ క్షమాపణతో, ఆరోగ్యంతో దేవుడు ఉన్నాడులే, దావీదుకు మాట ఇచ్చాలే, నన్ను ఏమీ అనడలే అనుకుంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా. దేవుడు ఓర్చుకున్నాడా? అయినను యెహోవా దావీదుకు మాట ఇచ్చాడు కాబట్టి నశింప చేయకుండా ఊరుకున్నాడా? ఊరుకుంటే ఇంకా ఊరుకోలే. పోనీ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని యెహోరాము ఉండాలా? ఏం చేశాడు తెలుసా? ఒక్క పేజీ తిప్పండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21:10. కాగా నేటి వరకు జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద ఉండకుండా తిరుగుబాడి. తర్వాత లైన్, యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఏం చేశాడంట? విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయు అతని చేతి క్రింద నుండా తిరగబడి. 11 వచనం చాలా ఇంపార్టెంట్. 11 మరియు అతడు అంటే ఎవరిడా? యెహోరాము. యెహోరాము ఎవరు? యెహోషాపాతు యొక్క కొడుకు. చూడండి. మరియు అతడు యూదా పర్వతములందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. ఏంటట? దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. ఏం చేశాడంట? యెహోరాము కొండల మీద బలిపీఠాలు కట్టి ప్రజలందరినీ లోపరిచాడంట. లోపరచడం అంటే చేస్తారా చేయవా? వాళ్ళు బలవంతంగా రా. ఎందుకు లోపరచాల్సి వచ్చిందంటే, అప్పటి వరకు ప్రజలు యెహోషాపాతు భక్తితో, ఆసా భక్తితో బతుకుతున్నారు. వాళ్ళందరినీ బలవంతంగా లోపరిచాడు. ఎవరు? యెహోరామును బలవంతంగా లోపరచడానికి కారణం ఏంటంటే, భార్య అతల్య యెహోరామును లోపరుచుకుంటే యెహోరాము ప్రజలను లోపరుస్తున్నాడు. అంటే వ్యభిచారం చేయండి, విగ్రహం చేయండి. నా ప్రశ్న, దానికి ముందే మనం చదువుకున్నాం. ఏమని? తమ్ములను చంపాడు, సహోదరులను చంపాడు, అధిపతులను చంపాడు, రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. అది దేవుడు చూశాడు, ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? దావీదుకు మాట ఇచ్చాడు కాబట్టి. అదే ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం. మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే తల్లి తండ్రి ప్రార్థన కావచ్చు, మన కోసం ఎవరో ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, తాత భక్తిపరుడు ఆసా, తండ్రి యెహోషాపాతు భక్తిపరుడు, కొడుకు నీచుడయ్యాడు. కారణం ఏంటంటే అతల్య. నిజమే నాయనా, ఒక స్త్రీ రాజ్యాన్నే, వంశాన్నే భయంకరంగా ప్రభావితం చేసేసింది. ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఆయన రోగం వచ్చి 2 సంవత్సరాలు రోగంతో బాధపడుతుంటే ఒక్కసారి కూడా పశ్చాత్తాపడాలనే బాధ అనిపించలేదా? అంతగా హృదయం కఠినమైపోయిందా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు, నేను బిడ్డలు ఎవరైతే రోగం గుండా, బాధ గుండా, శ్రమ గుండా, చెప్పుకోలేని సమస్య గుండా వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో తెలీదు, ఎందుకు ఆ శిక్ష గుండా వెళ్తున్నారో తెలీదు. అయితే ఆ టైంలోనైనా, ఆ సమయంలో ఏలియా రాసిన పత్రికను చేతో పట్టుకుని మోకాల మీద పడింటే బాగుండు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా, నీ దాసుని ద్వారా విలపించినటువంటి ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా నిజంగా పశ్చాత్తాపడుతున్నారో, అయ్యా నిజమే నాయనా, ఒకటి పోతే ఒకటి అయ్యా, ఇదంతయో జరిగిన తర్వాత యెహోరాము వలె కాక నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నానయ్యా, భరించలేకపోతున్నాను ప్రభువా, తట్టుకోలేకపోతున్నానయ్యా, వేదన బాధ, సహాయం దయచేయి. ఎవరైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని విత్తబడిన మాటలు మాలో 100గా ఫలింపచ్చి యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.